సో ఫ్రెండ్స్, మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏపైన వీడియోస్ నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అనమాట. సో ఇవాళ అయితే వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను. కరెక్ట్ లంచ్ టైంకి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాము. ఇంట్లో అందరూ చక్కచక్క పెట్టేసుకుంటున్నాను అనమాట. పొద్దున్నుంచి ఫుల్ హెవీ షెడ్యూల్ ఉందన్నమాట. వర్క్ అయితే హెక్టిక్గా ఉంది. సో ఇల్లు అంతా క్లీన్ చేయడం, మాప్ పెట్టడం, లాండ్రీ వేయడం అవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. సో దానివల్ల ఇవాళ పని అయ్యేసరికి 12:30 అయిపోయింది. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ కూడా చేయలేదు. సో అయితే చక్కచక్క భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మా అమ్మమ్మ పెట్టేసి తర్వాత నేనైతే పెట్టేసుకుంటాను అనమాట. ఇవాళ అయితే బీరకాయ పచ్చడి చేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో లంచ్ చేసిన తర్వాత పొద్దున్నుంచి ఫుల్ వర్షం పడుతుంది. దానివల్ల క్లాత్స్ డ్రై అవ్వలేదు. స్టాండ్ కేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడైతే స్టాండ్ ఇంకా ఎండ్లో పెట్టేస్తున్నాను. పొద్దున్నుంచి 2-3 టైమ్స్ తాడుకేయడం, మళ్ళీ లోపల స్టాండ్కి వేయడం చాలా విసిగిపోయాను అనమాట. ఇంక ఓపిక లేక ఇంక స్టాండ్ని తీసుకెళ్ళి ఎండ్లో పెట్టేశాను. సో ఇప్పుడైతే ఆఫ్టర్ లంచ్ ఇంకా గిన్నెలు అయితే బొచ్చుడు వస్తాయి. షింక్ అంతా నిండిపోయింది. మళ్ళీ యాజ్ యూజువల్ గిన్నెలు కడగడం అనమాట. ఎప్పుడు ఏ పని చేసినా మనకి ఫస్ట్ షింక్లో గిన్నెలు మాత్రం నిండిపోతాయి. అవి ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. సో ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి చకచక అయిపోతుంది. సో మనం కూడా చకచక అడిగేస్తే ఎంత బాగుండు. ఇక్కడ నేనైతే టకటక గిన్నెలు అయితే మొత్తం వాష్ చేసేసి షింక్ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పటికప్పుడు నా షింక్లో ఒక్క గిన్నె ఉన్నా కూడా నాకైతే అస్సలు పని అవ్వదు అనమాట. వెంటనే అది వాష్ చేసి షింక్ క్లీన్ చేసేది ఒక అలవాటు. ఒక్క బౌల్ ఉన్నా కూడా నేనైతే షింక్ క్లీన్ చేసేస్తాను. సో ఇప్పుడు చక్కగా డిషెస్ అన్ని వాష్ చేసి నేను కొంతసేపు షింక్లోకి అయితే అలా వాటర్ వదిలేస్తాను. ఎక్సెస్ ఏమైనా ఉన్నా కూడా షింక్లో స్టాక్ కూడా ఉంటుందని. సో ఇంకా కిచెన్ ఇంకా పని అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ లైట్స్ ఆఫ్ చేసేసి ప్రస్తుతానికి కొంతసేపు బెడ్రూమ్లో చిల్ అవుదామని వచ్చాను. కొంచెం రిలాక్స్ అయితే ఈవినింగ్ మళ్ళీ పనిలో పడవచ్చు కదా. సో ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అవన్నీ ఎడిట్ చేసుకుంటున్నాను. కొంతసేపు ఎడిట్ చేశాక కాసేపు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ప్రతిరోజు కంపల్సరీగా ఆఫ్టర్నూన్ అయితే ఒక వీడియో ఎడిట్ చేసేసుకుని అది వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం ఒక న్యాప్ తీసుకుంటాను అనమాట, పవర్ న్యాప్ లాగా. ఇప్పుడైతే మొత్తం వీడియో ఎడిటింగ్ అన్నీ అయిపోతుంది. ఇంకా కళ్ళు అయితే ఫుల్ స్ట్రెయిన్ అయిపోయినాయి. ఇంకా నేనైతే ఒక 2-3 గంటలు అయితే చక్కగా పడుకుంటాను కంపల్సరీగా. 4:30 వరకు అయితే అస్సలు లేవను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా 4కి లెగిసిపోతాను కాబట్టి ఆఫ్టర్నూన్ ఒక పవర్ న్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకైతే. సో ఈవినింగ్ అయితే లేచేసరికి ఒక స్టవ్ పైన అయితే పాలు మరిగించి పెట్టేశాను. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను అనమాట. సాటర్డే వ్లాగ్ ఇది. సాటర్డే ఈవినింగ్ మేము ఎక్కువ టిఫిన్ తింటాము. సో మేమైతే ఒక ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. సో ఇంకా మా అమ్మమ్మ గారికి ఒకటైతే త్వరగా అయిపోయేలా ఉప్మా చేసేస్తున్నాను. బొంబాయి రవ్వ ఉప్మా. దాన్ని ఏమైనా సింపుల్గా తెలిసినట్టే పోపులు వేసేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ సాల్ట్ వేసుకుని రవ్వని తిప్పుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్విక్గా అయిపోతుంది ఇది ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం 5 అయిపోయింది కాబట్టి ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి సో త్వరగా అయిపోయి టిఫిన్ అయితే ఉప్మా ఒకటే. చక్కగా దాన్ని ఒక బౌల్లో వేసేసి పెట్టేసి ఓ పక్కన మజ్జిగ కూడా కలిపి పెట్టేస్తే ఇంకా ఆవిడ తీసుకుని తినేస్తారు మనం ఉన్నా లేకపోయినా కూడా. సో మీలో ఎంతమంది నాలాగా బయట ఫంక్షన్ ఉన్నా కూడా ఇంట్లో వంట చేసుకుని వెళ్తారో కామెంట్ చేయండి. అండ్ అలాగే కాచిన పాలు కూడా కొంచెం తోడు వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇవన్నీ అయ్యాక ఇంకా స్టవ్ ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎంత చిన్న వంట చేసినా కూడా పోపు వేసేసరికి మనకి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోద్ది అనమాట. నాకైతే అస్సలు స్టవ్ అనేది క్రిస్టల్ క్లియర్గా లేకపోతే అస్సలు మనశ్శాంతిగా ఉండదు. స్టవ్ని చక్కగా క్లీన్ చేసాను. అండ్ అలాగే ఈవినింగ్ అయితే ఒక గంట కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే సింపుల్గా DIY హెయిర్ ప్యాక్ చూపించేస్తాను. చాలా హెయిర్కి అయితే హెల్ప్ అవుతుంది. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. నాది కర్లీ హెయిర్ కాబట్టి దానికోసం అయితే చక్కగా మెంతులు వేయించి పౌడర్ వేసి పక్కన పెట్టాను. అలాగే దీంట్లో కొన్ని మందార పూలు కూడా చక్కగా వాష్ చేసి కొంచెం పెరుగు వేసి మెత్తగా స్మూత్గా ఆడుకున్న తర్వాత దాంట్లో మెంతులు పౌడర్ వేసుకోవాలి. సో మీరు కావాలంటే మెంతులు పెరుగులు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఒకసారి వేయించిన మెంతులు అయితే పౌడర్ అనేది ఫైన్గా అవుద్ది అనమాట. సో అందుకే ఒకసారి నేను మెంతులు అయితే వేయించేస్తాను. ఇవన్నీ చక్కగా పేస్ట్ చేసుకుని దాంట్లోకి కోకోనట్ ఆయిల్ లేకపోతే నేను అన్నీ వేసి మరగబెట్టిన ఆయిల్ అనమాట, హర్బ్స్ అని వేసి అది యాడ్ చేశాను. దాని అయితే చక్కగా హెయిర్ అంతా మొత్తం ట్యాంగిల్స్ తీసేసుకుని హెయిర్ అంతా చక్కగా అప్లై చేసుకోండి. నాది పైగా కర్లీ హెయిర్ కాబట్టి ఈ ఫ్రిజ్ ఎక్కువ ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల జుట్టు పెరిగిపోద్దని చెప్పను కానీ కొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే స్లోగా తగ్గుద్ది అనమాట. వీక్లీ 2 అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ నుంచి కంపల్సరీ తగ్గడం మనకి గమనిస్తారు.
నా విషయం అనేది ప్రూవ్ అయింది. చక్కగా హెయిర్ అంతా పట్టించేసి నియర్లీ ఒక గంట ఉంచేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. సో ఒక గంట ఉంచుకుంటే ఇంక ఎలాగో ఫంక్షన్కి వెళ్తాం కాబట్టి ఆ టైంకి హెయిర్ వాష్ చేసుకుని డ్రై చేసుకుంటే చక్కగా ఉంటుందని చెప్పి నేనైతే హెయిర్ అంతా అప్లై చేసేస్తున్నాను. సో మీరు కానీ ట్రై చేస్తే తప్పు అనేది కంపల్సరీ వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. సో ఇదంతా పెట్టుకుని కూర్చునేసరికి మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చాడు. కొంతసేపు అయితే ఆడుతున్నాడు. వాడు ఏ టైంకి వచ్చినా కూడా కంపల్సరీ ఒక రౌండ్ సైకిల్ రైడ్ చేయకపోతే వాడికైతే మనశ్శాంతి ఉంటుంది అనమాట. కళ్ళలో కూడా సైకిలే వస్తుంది. సో చక్కగా వాడైతే కొంతసేపు ఆడి, నేను కూడా కొంచెం హెయిర్ కూడా డ్రై అయ్యే వరకు వాడి దగ్గర కూర్చున్నాను అనమాట కంపెనీకి. సో కూర్చున్న తర్వాత ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాం. వీడియో రికార్డ్ చేయడం లేదు కానీ పిక్స్ ఫైనల్లో యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.